ఆర్యపురం బ్యాంకు ఎన్నికలు రేపు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆర్యపురం బ్యాంకు పరిరక్షణ కోసం, ఆర్యపురం బ్యాంక్ సంస్కరణ కోసం గతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు చాలా పెద్ద ఎత్తున దాన్ని తోడ్పాటు అందించారు. నేడున్న సిపిఐ నాయకత్వం కూడా ఆ బ్యాంకును పరిరక్షించాలని, దోపిడీదారుల నుండి ఆ బ్యాంకును కాపాడాలని ప్రయత్నంలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర కార్యవర్గం కామిడి నల్లా రామారావు అధ్యక్షతన జరిగింది. రేపు నామినేషన్లో ఇద్దరు వ్యక్తులు మేము దాంట్లో నామినేషన్ వేయాలనుకున్నాం. ప్రధానంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ కోండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ బి కొండలరావు గారు ఇరువురు కూడా రేపు నామినేషన్ దాఖలేస్తారు. దీనికి ఎన్నికలు వ్యవహారం వీటికి కూడా ఒక సీనియర్ కామ్రేడ్ నల్లా రామారావు గారిని దీనంతా వ్యవహారం చూస్తారని తెలియజేస్తూ, ఒకటే రాజమండ్రిలో ఉన్న ప్రజానికం మీకు అందరికీ తెలుసు. ఎవరు ఏం చేసినా కమ్యూనిస్ట్ పార్టీ అనే శక్తి తప్పుని ప్రశ్నించాలంటే సమాజం బాగుపడడం కోసం ఖచ్చితంగా బ్యాంకుల్లో డైరెక్టర్లుగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులు ఉండాలి. అటువంటి వ్యక్తులు మరి ఈరోజు నల్లా రామారావు గారు జాంపేట కానీ, ఇంగ్లీష్పేట కానీ, ఆర్యపురం గతంలో చాలా బ్యాంకుల్లో వాళ్ళు చేస్తున్న అక్రమాల మీద, నగదు దుర్వినియోగం మీద ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇప్పుడు మహాంధ్రాస్పంలో సేపైన అందరూ కూడా డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు వెళ్లే ఇద్దరు, రాంబాబు గారు ఒక కార్మిక నాయకుడు, కార్మికులు పనిచేసిన వ్యక్తి, కొండలరావు గారు ఇచ్చే ప్రజలతో ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా అనుభూతం ఉన్నవారు. కాబట్టి ఖచ్చితంగా రాజమండ్రి ప్రధానికం ఆలోచించి వీళ్ళిద్దరిని గెలిపించాలని మేము కోరుతాం. చైర్మన్